ఫైవ్ కింగ్డమ్స్. ఫైవ్ కింగ్డమ్స్ లో ఇవాళ ఒక 3 కింగ్డమ్స్ గురించి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి. Yeah, sure. Good evening, everyone. So we're going to talk about 5 kingdoms, and of the 5, we'll be talking about 3 kingdoms today. Yes. చాలా పాతకాలం నుంచి మనకి ప్రకృతి నుంచి వచ్చే అనే విషయాలు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కాకి అరిస్తే ఎవరో బంధువులు వస్తారని, పిల్లికిని, కుక్కకని రకరకాలుగా వాళ్ళు మన చుట్టూ ఉన్న అనేక విషయాల నుంచి అనేక విషయాలు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. దాన్ని మనం ఈ కాలంలో కోఇన్సిడెన్స్ గా తీసుకుంటాం. మనం ప్రకృతి నుంచి వచ్చే శకునాలు అంటాం వీటిని. So we get a lot of signals from the nature, as the animals or anything that's going around in the house. So we get a lot of indications, but regarding any like coincidences, anything that is related to the day-to-day things, that we get indications regarding animals or anything. So I mean, from olden days, these are the beliefs. These are the belief system that we carry on. ఆ బిలీఫ్ సిస్టమ్ ని నెగటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ చాలా అద్భుతంగా తీసుకెళ్తోంది. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులైతేనేమి, ఖనిజాలైతేనేమి, వృక్షాలైతేనేమి మనకు అసలు ఏమేమి చెప్తున్నాయి, వాటిని మనం ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. So today we're going to learn about how we can learn from from the animals, from the trees, or from even the minerals. That everything is not actually everything we learn from those things. So today we're going to learn about the belief system and all the different things regarding the mineral and animal and plant kingdom. So we're going to learn about that today. స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మేజర్ పార్ట్ ఈ 5 కింగ్డమ్స్. ఈ 5 కింగ్డమ్స్ ఒక బుద్ధి స్థాయిలో పనిచేసి మనకున్నటువంటి ఏదైనా ఒక ఇల్నెస్ మీన్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ, మైండ్ లెవెల్, ఇంటెలెక్చువల్ లెవెల్ అండ్ సోల్ లెవెల్, ఏ లెవెల్లో మనకి ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం ని కూకటి వేళ్లతో సహా తీసేసుకోవడానికి మనకి 5 కింగ్డమ్స్ ఉపయోగపడతాయి. So through the 5 kingdoms, with regards to spiritual tablets, we can heal anything that's happening in our life. So that any pain or any diseases we can easily remove by using these 5 kingdoms. Yes. ఫస్ట్ మెంటల్ కింగ్డమ్. మెంటల్ కింగ్డమ్ మన చుట్టూ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, కొండలు, రత్నాలు, వజ్రాలు, స్ఫటికాలు ఇలాంటి వాటన్నిటిని మనం మెంటల్ కింగ్డమ్ గా తీసుకుంటాం. మన చుట్టూ ఉన్నటువంటి మన ఇంట్లో వాడే ఈవెన్ స్టీల్, ప్లాస్టిక్ ఇట్లా ఏవైతే ఉన్నాయో కొన్ని ఐటమ్స్ అన్ని కూడా మనం మెంటల్ కింగ్డమ్ గానే వాటిని మనం తీసుకోవాలి. మ్యామ్ Yeah, sure. I'm sorry, I got muted. So the mental kingdom can be ranged from, 1 second. రాళ్ళు, మట్టి, ఇసుక, రత్నాలు, స్ఫటికాలు ఇలాంటివన్నీ. Yeah. So the mineral kingdom may range from a simple stone to sand or even crystal. So crystal is more advanced energetic healing, which we'll know it later. But these are the things that we range from the simple stone to sand or even crystal. They are the mineral family. They are from mineral kingdom. Yes. కోఇన్సిడెన్స్ అంటే పాజిటివ్ గాను నెగటివ్ గాను ఉంటాం. పాజిటివ్ గా అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే ఆ మెంటల్ కింగ్డమ్ మనకు పాజిటివ్ గా మన దగ్గరకు వస్తూ ఉందంటే మనం వాటి విషయంలో వాటికి ఉన్న క్వాలిటీస్ ని మనం ఆ క్వాలిటీస్ లో మనం కూడా ఉన్నాము అని అర్థం. మనకి నెగటివ్ గా మనకు కనిపిస్తున్నాయి వాటిని అంటే మనం వాటి గుణాలు మనం నేర్చుకోవాలి, వాటిలో మనం సరిగా లేము అని అర్థం.
So if we see start talking about the coincidence, it could be either positive or negative. Positive means we are aligned with the mineral kingdom, and if we see any negativity, means that we need to acquire that knowledge, whatever that negative things are coming in our dreams or anything, we need to acquire that knowledge in our day to day life. ఎగ్జాంపుల్ గా రోజువారీ చూడండి, ఒక ఇంట్లో ఒక బేబీకి వాళ్ళ ఫాదర్ మదర్ క్వాలిటీస్ ఏవైతే కొన్ని ఉంటాయో అవి నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. నేర్చుకోకపోతే వెంటనే ఎవరో ఒకరు, మీ నాన్న చాలా చక్కగా చదివేవాడు, నువ్వెందుకు చదవలేదు? మీ అమ్మ చాలా బాగా మాట్లాడుతుంది, నువ్వెందుకు మాట్లాడటం లేదు? అని వెంటనే ఆ క్వాలిటీస్ గురించి ఆ క్వాలిటీస్ లో లోపం గురించి చెప్తారు అందరు. So in a family, when the baby is which is when she's growing up, if she does behave good, then they say, "Oh, you have gone over your dad." If the mother is doing good, then oh, you have gone over your mother. So those are the qualities they try to implement right away. They're saying, "Okay, so these are the qualities that came from the parents." So that's how the belief system is. అలాగే మనం మన చుట్టూ ఉండే మినరల్ కింగ్డమ్ నుంచి, ప్లాంట్ కింగ్డమ్ నుంచి, యానిమల్ కింగ్డమ్ నుంచి మనం నేర్చుకోకపోతే వాటి దగ్గర నుంచి మనకు నెగటివ్ గా కొన్ని విషయాలు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. So similarly, we learn from mineral kingdom or plant kingdom or animal kingdom. So if we don't learn, then we get those experiences in our day-to-day life. That means we need to learn from them. So once we are aligned with it, then we know that we are aligned with the mineral plant or the animal kingdom. Yes. మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఏది జరిగినా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఏ కారణము లేకుండా ఏ విషయము జరగనే జరగదు. భౌతికంగా ఫిజికల్ గా జరిగే వాటికి నిగూఢంగా వెనక అర్థము ఒక ఆధ్యాత్మికత ఉంటుంది. So anything that happens in our life is nothing happens without a reason, and if there is something that we come across, there is a spiritual meaning behind it. So for everything that happens in our life, there is a spiritual reason behind that. ఎస్. మినరల్ కింగ్డమ్ నుంచి మనకు అలాంటివి ఏమంటే, చాలా మందికి వాళ్ళ చేతికి ఎవరైనా మంచి క్రిస్టల్ ఇవ్వడమో, ఒక వజ్రం డైమండ్స్ ఎవరైనా ఇచ్చారని చెప్పడమో, ఇలా ఫిజికల్ గా డైమండ్స్, రత్నం ఇట్లాంటి ఏవైతే కొన్ని ఉంటాయో క్రిస్టల్స్, మంచి మంచి క్రిస్టల్స్, ఇవన్నీ పాజిటివ్ గా వచ్చాయి అంటే మనము ఆ యొక్క మినరల్ కింగ్డమ్ యొక్క క్వాలిటీ ఏంటి అంటే స్థిరత్వం. ఆ స్టాటిక్, కొన్ని విషయాల్లో మనం స్టాటిక్ గా ఉండాలి. ఆ స్టాటిక్ క్వాలిటీ మన దగ్గర ఉంటే అవి మనకి పాజిటివ్ గా మనకి దగ్గరకు వస్తాయి. Okay. So if somebody gives you a gift like a crystal or a gem or like a diamond, so that means you are aligned with them, and those are the positive things. And so what it means that you have a stability in your life. So that's why it came to you. So you are aligned with the mineral kingdom, in other words. చాలా మంది ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు, నా థాడై భాగంలో నాకు ఒక క్రిస్టల్ వెళ్ళినట్లు అనిపించింది అని కొంతమంది, నేను తింటూ ఉంటే నేను మట్టి తీసుకొని తింటున్నాను అని కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటారు. So some people they share this experience near this third eye, that Agra chakra, that they felt a crystal in their meditation, or sometimes they're eating mud in their meditation or in the dream. So those are the experience they share when they come across those kind of feelings. ఎస్, స్టాచ్యూస్, ఈ మట్టి ఇట్లాంటివి ఏమన్నా మన దగ్గరకు వచ్చాయి అని అంటే మనము స్థిరత్వము కొన్ని విషయాల్లో. ఇప్పుడు చూడండి, మనం రోజు 3 hours మేము మెడిటేషన్ చేయాలి అని మనం అనుకుంటే ఒక 41 days, ఈ 41 days రెగ్యులర్ గా స్టాటిక్ గా నిర్ణయం తీసుకొని డెసిషన్ మీద ఉండి మనం కంపల్సరీగా దాన్ని ఫాలో కావాలి. ఎవరైతే అలా అవ్వారో వాళ్ళకి ఈ స్థిరత్వం క్వాలిటీ ఉండకపోవడం వల్ల నెగటివ్ గా కొన్ని ఇవి ఇవి వస్తాయి వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు. So when we start the meditation, so if we continue for the 41 days, if we are doing whatever we are supposed to do, then we get the positive. If we don't, so then we are in the stability.
If we don't do that, then we get the negative experiences like that. You're not following. You don't have the stability. You're not following the right path. So you get the negative influences when you're doing the meditation. So negative experiences like sand. So those that means that you're not in stability. You're not following the stability. డైమండ్స్ క్రిస్టల్స్ కనుక మనకు అనుభవంలో వస్తే వాళ్ళకి చాలా రీసెంట్ గా ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కేసులో అతనికి క్రిస్టల్స్ మళ్ళా కనిపించడం, ఎవరో క్రిస్టల్ ఇవ్వడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లో ఒక 2 or 3 times వచ్చినప్పుడు మన రీసెంట్ గా సార్ మాట్లాడినప్పుడు నీకు చాలా అద్భుతమైన అనుభవం వచ్చింది, కొద్ది రోజుల్లో నీ కంప్లైంట్ నీకు తగ్గిపోతుంది, నువ్వు చేయాల్సిన చెయ్యి అని చెప్పి ఆ క్రిస్టల్ ఆ డైమండ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన చెప్పడం జరిగింది. So, when you experience crystals or diamonds in your meditation or in your life or in your dreams, that means you're aligned with you're aligned with the highest divine or divinity forms. So then you are actually perfectly aligned with the mental kingdom. So then go into the next level. In other words, so yeah. సార్ That's ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి మేడం. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కేసు. చెప్పండి మేడం, నేను చెప్తాను. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కేసు పేషెంట్ వస్తే అతనికి వచ్చిన ఎక్స్పీరియన్స్ లో క్రిస్టల్స్ తిరిగి తిరిగి కనిపించడం, ఎవరో మాస్టర్స్ ఒక డైమండ్ ఇవ్వడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లో 2-3 చెప్పాడు అతను. చెప్పగానే సార్ ఇమీడియట్ గా వాళ్ళ ఎనర్జీ లెవెల్ ని బట్టి క్రిస్టల్స్ ఇలాంటివి వస్తాయి. ఇవి హయ్యర్ లెవెల్ అన్నమాట. మట్టి రాళ్ళు లోయర్ లెవెల్ అయితే, క్రిస్టల్స్ డైమండ్ హయ్యర్ లెవెల్ ఈ యొక్క దీంట్లో స్థిరత్వం క్వాలిటీలో. దీన్ని ఎక్స్పీరియన్స్ ని బట్టి నీకు తొందరలోనే నీ కంప్లైంట్ తగ్గిపోతుంది అని సార్ చెప్పడం జరిగింది చికే గారు. Okay, so one time the patient came with a kidney complaint. So he kind of experienced, constantly was experiencing crystals and diamonds in his dreams. As Sir explained that you are going to a next level, and that means you're going to go in. You're going to have a positive experiences in your life, or you might, and then you will get rid of this the kidney complaints or whatever you were having. So you're going to have a positive experience. So whenever you have an experience of crystal, that means your soul is evolving into a higher level. And if you experience if you experience sand or stone, so you're in the lower level of it, mineral kingdom. This is when you experience crystals or diamonds, you're in the higher level of mineral kingdom. Yes. కాంప్లికేటెడ్ కేసెస్ కి ఈ కలర్ థెరపీ కూడా మనం ఎప్పుడూ చెప్తుంటాం. ఈ కలర్ థెరపీలో గ్రీన్ కలర్ వస్తే కనుక హీలింగ్ జరుగుతోంది అని చెప్తారు. అలా ఆ గ్రీన్ కలర్ కి సంబంధించిన క్రిస్టల్స్ కానీ డైమండ్స్ కానీ అలాంటివి ఏవైనా కనుక వచ్చినప్పుడు ఆ కలర్ ని బట్టి కూడా ఓకే వీళ్ళు హీలింగ్ ప్రాసెస్ లో ఉన్నారు, జరుగుతోంది అని చెప్పి శక్తికి ఎనర్జెటిక్ కి గుర్తు పెట్టుకోవాలి మనం. డైమండ్స్ క్రిస్టల్స్ ఎనర్జెటిక్ పొజిషన్, ఎనర్జెటిక్ పొజిషన్ అండ్ స్థిరత్వం స్టాటిక్ క్వాలిటీలో ఉన్నాడు అని అర్థం అన్నమాట. So person who experiences మామూలుగా కలర్ థెరపీస్ చేస్తుంటారు. For complicated cases, they give you that color treatment. So if you get the green color, meaning that means your body is healing. So when you heal, green is color. Green is the healing color, healing property. So when you get that means your body is healing. It heals itself. So you're going through that treatment, that healing treatment you are experiencing. Okay. Yeah. Anything I missed, Amma? I think I missed some of that. Green healing position and crystal energetic position. Yeah, and crystal is energetic position. Okay. Yeah. ఇలా మన దగ్గరికి వచ్చేటటువంటి ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో, కోఇన్సిడెన్స్ ఉంటాయో, అలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో మనము నెమ్మదిగా మనం ఏంటి, మన పొజిషన్ ఎలా ఉంది అని మనకు మనం తెలుసుకోవడం కానీ, ఒక గురువు మనకి తెలియచేయడం కానీ
ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ లో జరుగుతుంది. మన పొజిషన్ ఏంటో మనం తెలుసుకునే ఒక అవకాశం ఉంటుంది అన్నమాట. So based on these experiences, when you get this crystal or diamonds or anything or any color, so that means you are in a spiritual tablet. And you have to analyze yourself, like where you are in the spirituality. So that's how you can analyze yourself, and based on that, you can correct yourself. ఎస్. మూలాధార పొజిషన్, ఈ స్టాటిక్ క్వాలిటీస్ అనేది మూలాధార పొజిషన్ కి మనం కనెక్ట్ అయ్యి చెప్తూ ఉంటాం. ఇక్కడ 2 రకాలైనటువంటి ఆ 2 రకాలైనలో హార్డ్ వర్క్ అండ్ మంచి కష్టాలు, ఈ రెండింటిని మనం మూలాధార స్థితికి చెప్తాం. మంచి కష్టాలు ఎప్పుడైతే తీసుకుంటామో అవి మంచి విషయాల్లో, అంటే స్పిరిచువల్ విషయాల్లో మనం హార్డ్ వర్క్ చేయాలి, అది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. So here, the mineral they are related with the Muladhara, like hard work, and then true difficulties. So this we have to analyze ourselves, like how we can implement these things in our life. So that we need to analyze ourselves. ఎస్. అందరికీ ఎక్స్పీరియన్స్ రావాలనే కాదు. ఇప్పుడు చూడండి, నేనున్నాను, మా ఇంటి పక్కనే ఒక ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు. కొద్ది రోజులు దుమ్మంటే దుమ్ము ఉంటుంది, మట్టి, రాళ్ళు, ఇసుక. వాళ్ళు కంప్లీట్ అయిందని ఈ పక్క ఇల్లు స్టార్ట్ చేశారు. వాళ్ళు దానివల్ల మన ఇల్లంతా ఇసుక, మట్టి. ఇవి నాకు ఏం తెలియజేస్తున్నాయి? నాలో స్టాటిక్ క్వాలిటీస్ లేవు అని తెలియజేస్తుంది. So if you when in my house, like the neighbors there, రావు, అందరికి ఎక్స్పీరియన్స్ రావాలనే లేదు. Okay. So not everybody gets experiences, but if you do, like if somebody is constructing the house and you find in mud and everything is numb and your houses gets dirty, and similarly some other way you can. So basically, when your house is dirty, means you are not having a static stability in your life. That's what it means. So you need to work on that. ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్టాటిక్ క్వాలిటీ అనగానే ఫిజికల్ గా ఎప్పుడు అనుకోకండి. ఫిజికల్ గా మన ఫ్యామిలీలో కావాల్సినవి మార్నింగ్ లేచి మనం చేయాల్సిన పనులన్నీ చేసేస్తాం, జాబ్ చేసుకుంటాం. వీటిలో మనకు స్టాటిక్ క్వాలిటీస్ ఉంటుంది. మనం వెతకవలసినది స్పిరిచువల్ జర్నీలో మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్, ఇలా సెషన్స్, సజ్జన సాంగత్యం, వీటికి మనం స్టాటిక్ క్వాలిటీస్ వెతకాలి. So in a day-to-day life, we do everything as per what we're supposed to do. But so these are okay. We don't have to look for static in this, but only in the spirituality we have to find where we are lacking. So we have to find static, like doing the meditation, teaching the meditation, reading the books, spiritual spiritual discourses. All those things we need to find where we are lacking the status or stability. ఎస్. మరి ఈ యొక్క క్వాలిటీ మనకి లేకపోతే మూలాధారంలో ఉండే కంప్లైంట్స్, పైల్స్, పిస్టులా, నెక్స్ట్ హిప్ కి సంబంధించినటువంటివి, ఇలా కొన్ని ఈ స్థానం నుంచి నడుము కింద భాగం నుంచి వచ్చే కంప్లైంట్స్ కొన్ని వీటికి సంబంధించినవిగా ఉంటాయి. So if we lack these qualities, then we get the imbalances in Muladhara chakra, like piles, fistula, and then hip problems. All these things we go through, we come across. So that means we are lacking stability in our life. ఎస్. ఇప్పుడు సెకండ్ వన్కి వెళ్దాం. ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ మనకి ఏం చెప్తోంది అని అంటే 2 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి పచ్చని చెట్లు, 2 ఎండిపోయి కట్టెలుగా మారిపోయినవో అలాంటివి 2వ రకం. ఈ 2 రకాలైన వాటి దగ్గర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. So the plant kingdom, there are 2 types. One is green and the other one is dry. So we learn from both of them, learn from live plants and the dead plants what we learn. So we're going to learn about it, right? ఒక చిన్న గడ్డి పోచ దగ్గర నుంచి పెద్ద మామిడి చెట్టు, పెద్ద పెద్ద టేకు చెట్లు, వాటన్నిటి నుంచి కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాము. ఇది ఎనర్జీకి, పచ్చదనం, ప్రకృతి మనకు ప్రారంభపు శక్తి అని చెప్పాలి. శక్తిని
ప్రకృతి నుంచి తీసుకునే శక్తికి సంకేతంగా తీసుకోవాలి వీటిని. So from the green plants, we learn from the grass to the all the trees. So basically, these green plants or anything is their energy. They are full of energy, and that's what we need to learn from them. How we can acquire that energy through the plants. చెట్ల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే అన్కండిషనల్ గివింగ్. అసలు ఎలాంటి కండిషన్ లేకుండా ఇవ్వడం అనేది మనం చెట్ల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. గుణానికి, త్యాగం అనే దానికి గుర్తు. డ్రైదైతే త్యాగానికి గుర్తు. గ్రీన్ గా ఉండేదైతే అది హ్యాపీగా ఉంటూ పక్కన వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఇవ్వడం అనేది పచ్చని చెట్లకి గుర్తు. So through the green plants, we learned how అన్కండిషనల్ గివింగ్. Yeah, unconditional giving. So we learn from the green plants, and from the dried plants we learn the sacrifice. So both are important, but so we learn from both of these plants. Like green is energy, how we can gain energy, and from the dead plants or the dried plants we can how it sacrifices. So that's also is important in our life. ఎస్, చెట్ల దగ్గర నుంచి చూడండి, ఆక్సిజన్ ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, లీవ్స్ ఇస్తుంది, అసలు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తుంది, నీడ ఇస్తుంది. అనేక రకాలుగా ఎన్ని రకాలుగా ఉపయోగపడగలదో సమాజానికి, పక్కన వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడడానికి ట్రై చేస్తుంది అది. So from the green plants, they give us so many things like flowers, fruits, shadow, and whatever that is required to the in the society, in the and for the community, it gives us. With unconditionally, it gives us. So that's what we need to learn from the green plants. Unconditional love. Yeah. మనమైతే మన ఇంట్లో మన పిల్లలకే చెప్తుంటాం, నేను చాలా కష్టపడి పెంచాను, నువ్వు నన్ను బాగా చూసుకోవాలి అంటే, మనం పెంచడం అనేది వాడు చూసుకోవడం అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేసి మనం పెంచుతున్నాము అన్నట్లుగా ఉంటుంది అనమాట. కానీ ఏ చెట్టు కూడా మనం ఆ చెట్టుని పలకరించము, నీళ్లు పోయము, దాంతో మాట్లాడము, అసలు ఏమీ చేయము. కానీ అది ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ఎన్నో ఇస్తుంది. కాబట్టి మనం ఆ గుణం నేర్చుకోవాలి. So, like when we are for the kids, when they are growing up, we say, okay, I brought you up. I put up so much efforts to bring you up, and we do it like it's a kind of feels like we have some expectations towards you, but the plant it gives out unconditionally without any expectation, and it doesn't. We don't even talk to them. We don't do anything. But still, it gives us so much. So that's the thing we need to learn from plants, like unconditional love. Yes. మనం హ్యాపీగా ఉంటూ ఇతరులని హ్యాపీగా ఉంచటం అనేది మనం ముఖ్యంగా ప్లాంట్ కింగ్డమ్ నుంచి నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. మనకున్నది మొత్తం ఇవ్వకపోయినా కొంతవరకు మన దగ్గర మాట్లాడడం ఉంది, కొద్దిసేపు మాట్లాడడం, మన దగ్గర మంచిగా పలకడం, ఒక లవ్ అండ్ కేరింగ్ ఉంది, పక్కన వాళ్ళని కూడా కేర్ చేసుకొని తీసుకోవడం, ఇలా మనం చేయగలిగిన దాంట్లో కొంతవరకు సొసైటీకి కూడా మనం ఏమైనా చేయాలి. So like plants, through plants we want everybody to be happy. So we need to spread that happiness by giving out, at least by talking. Since we have the ability to talk, so we should talk to everyone. We should do as much as possible. Try to cooperate. Try to offer our um, services to the community to make them feel better. ఎస్, డెడ్ ట్రీస్ కనుక కనిపించడం కానీ, మన ఇంట్లో ఏదైనా చెట్టు ఎండిపోవడం కానీ, లేదా మనం వెళ్తుంటే సడన్ గా కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది, ట్రాఫిక్ ఆగింది, ఏంటంటే ఒక పెద్ద ఈ వుడ్ అంతా తీసుకుపోయి ఒక లారీ రావడం జరిగింది, మనం ఆగాం, ఆ వుడ్ ని మనం చూడడం జరిగింది. ఇలా 2 or 3 times మనకు ఆ డ్రై వుడ్ కనిపించింది అని అంటే, మనం ఏదో విషయాన్ని సాక్రిఫైస్ చేయాల్సింది ఉంది, అందుకే తిరిగి తిరిగి డ్రై వుడ్ నా దగ్గరకు వస్తోంది అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. So if you happen to notice a dead thing coming into your life, like a dead anywhere when you're going somewhere, you have got stopped because of the dead wood. But happen to see dead wood.
Constantly, if you happen to say that, that means you need to acquire that quality. Meaning, you are somewhere or somewhere you are lacking the quality of sacrifice in your life. So you need to implement. You need to adapt that quality. ఎస్. ఇప్పుడు చూడండి, సాక్రిఫైస్ అనగానే ఏంటి మొత్తం అంతా ఏదో చేసేసేయాలా అని కాదు. చిన్న చిన్న వాటిని సాక్రిఫైస్ చేయడం. ఇప్పుడు చూడండి, నేను అరుణ గారు ఇక్కడ కూర్చున్నాం. ఇది మంచిగా మాకు నిద్రపోయే టైం. కానీ నిద్రపోయే టైంలో మేము ఇక్కడ కూర్చొని మా నిద్రని కొంత సాక్రిఫైస్ చేస్తున్నాం కదా! ఇది పెద్ద విషయం కాకపోయినా అవసరమైన చోట చేయాల్సి ఉంటుంది. మా ఇద్దరికి ఆల్రెడీ ఇలాంటికి సంబంధించిన ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఉంటుంది. నేనైతే ఐడెంటిఫై చేయగలిగాను, చేశాను. ఇలా మనమందరం కూడా చిన్న చిన్న విషయాన్ని కొన్నిటిని సాక్రిఫైస్ చేస్తే మనం సొసైటీకి ఏమైనా చేయగలము. So sacrifice doesn't mean that you have to sacrifice everything. Like small things we can sacrifice. So we like so it's right now we are here and we both are in India. It's kind of late, but still we are coming out and doing our little bit. So this is just a part of it. So it's similarly we have to do some small things, some small sacrifices. So not necessarily have to be a big, but whatever that is required to do a service to the community, we should be able to do that. ఎస్. రీసెంట్‌గా మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక 10 మంది ఒక ప్లేస్‌కెళ్ళాం. అక్కడికి వెళ్ళేట ముందు సార్ నాకొక 3 డేస్ వర్క్‌షాప్ చేయాలక్కడన్నారు. సరే, నేను 3 డేస్ వర్క్‌షాప్‌లో ఉంటే వాళ్ళందరూ ఒక 3 డేస్ మంచిగా ప్లాన్ చేసుకొని ఒక ట్రిప్ ఎళ్ళేసొచ్చారు. ఆ 3 డేస్ నేను వాళ్ళని మిస్ అయ్యాను. అక్కడికెళ్ళే ఒక హ్యాపీనెస్ మిస్ అయ్యాను. కానీ చక్కగా ఒక 3 డేస్ వర్క్‌షాప్ అయితే నేను నలుగురి కోసం చేయగలిగాను. So recently, the family went on a trip where for a 1 week trip, but then sir asked for teacher like she have to do 3 day workshop. So she sacrificed the family trip and she missed all the happiness and enjoyment. But here she felt happy that she was able to dedicate her times towards the community. So which is the greatest feeling about it. So that's a kind of sacrifice. So it's anything that we can do to the service to the community, that's so we are supposed to do that. యెస్. ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఇండిపెండెన్స్ డే జరిగింది. ఆ ఇండిపెండెన్స్ డే టైంలో ఎంతోమంది నాయకులు వాళ్ళ లైఫ్‌నంతా కోల్పోయారు. వాళ్ళ జాబ్, వాళ్ళ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, చాలా విషయాలు వాళ్ళందరూ కోల్పోయి ఎంతో కష్టపడితే ఒక ఇండియాకి ఒక స్వాతంత్రం అనేది రావడం జరిగింది. ఇలా కొన్నిసార్లు మన లైఫ్‌ని మనమే ఈ లైఫ్‌లో నేను సాక్రిఫైస్ చేయడానికి వెళ్తున్నాను అని తీసుకొనొస్తాం. అలాంటప్పుడు మన లైఫ్ అంతా సాక్రిఫైస్ కోసమే ఉంటది. అది అర్థం చేసుకొని, ఓకే, నా లైఫ్ పర్పస్ ఇదే అయినప్పుడు నేను దాంట్లోనే జర్నీ చేస్తాను అని చేయగలగాలి. So, like recently we had Independence Day. So, to get the independence, so many people lost their lives. So that's a sacrifice. That is their design. They came to earth to learn to give a sacrifice. So when you have that kind of a life purpose, so then you have to dedicate it to it, like without any expectations. You have to completely involved in that. So when you come here to do a sacrifice, that you have to do a sacrifice to the country, then you do it fully without any expectations. పత్రి గారు తన జాబ్ రిజైన్ చేసేసి ఎంతో మందికి ధ్యానం చెప్పించారు. జీకే గారు ఆయన ఎంతో ఇష్టపడి చదువుకున్న తన డాక్టర్ డిగ్రీని పక్కన పెట్టేశారు. వీళ్ళందరూ కూడా తమ లైఫ్ ని ఆ యొక్క త్యాగం, సాక్రిఫైస్ అనే దానికోసమే తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. So like Patriji, he resigned his job and then he dedicated all his life to the community. He sacrificed his pleasure, whatever that was necessary. But then for him, this was more important to serving the humanity, serving the community was important to him. And similarly, Dr. G.K., he actually did it. He was a profession by profession is a doctor, but then he dedicated his life towards the community. So this is a sacrifice he did, and this is which whatever is important in our life, if we are willing to do that kind of sacrifice for the community, that is more important. ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాలు జరిగినప్పుడు ఏంటి, ఎందుకు మానవులందరూ ఇలా ఉన్నారు, అంతా
వీళ్ళ ప్రవర్తన ఎందుకు లేదు, పక్కన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు, ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారే అని మనం ఫీల్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి అందరి గురించి. So when we think about others, like not everybody thinks in with the society. Not everybody doesn't think in the same way. Why people are so mean? Why are they not thinking about helping others? Why are not so we think about that. Yes. Yes. ఇలా ఎప్పుడైతే భూమి మీద చాలా ఘోరమైన విషయాలు జరుగుతున్నా, అది పూర్తిగా పాడైంది అని అనిపించినప్పుడు, ఒక డివైన్ ప్లానింగ్ లో భాగంగానే ఇలా ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళందరూ ఆ ప్లానింగ్ లో ఒక భాగం అయ్యి వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఈ సొసైటీని సరిచేయడానికి వచ్చిన వాళ్ళనమాట వాళ్ళందరూ. So when we think come that so they are they choose the divinity, they choose to help others, and then so these are so that's how they come into the on planet earth uh, to to sacrifice themselves in the of the community. ఒక డివైన్ ప్లానింగ్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మనకు రామ స్టోరీ తెలుసు, కృష్ణ స్టోరీ తెలుసు. వాళ్ళందరూ ఒకానొక కాలంలో ఆ లోకంలో జరిగే రాక్షసులను చంపడానికనో ఇంకోటనో వాళ్ళు ఎలాగైతే తీసుకొని వచ్చారో, ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఈ సొసైటీని సరి చేయడానికి వచ్చిన వాళ్ళమే మనమందరం. మేడం ఒక్క నిమిషం నాకు వినిపించలేదు. ఓకే ఓకే. హలో, పాతకాలంలో ఇప్పుడు మేడం ఒక్క నిమిషం మేడం. ఓకే ఓకే. సారీ మేడం, నాది బ్లూటూత్ ఆగిపోయింది, సారీ వినిపించలేదు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. ఎలాగైతే పాతకాలంలో ఒక రాముడు కృష్ణుడు ఎందుకు పుట్టారంటే ఆ టైంలో ఉన్నటువంటి రాక్షసులు చెడుని పారద్రోలి మంచిని పెంచడానికని వాళ్ళు ఎలా పుట్టారో, ఈరోజు ధ్యానం నేర్చుకుంటున్న మనం అందరం కూడా ఈ యొక్క సొసైటీని అందరినీ కూడా మంచి వాళ్ళుగా మార్చడానికి మనం అందరం ఉన్నాం. మనం మారుతూ వాళ్ళని మారుద్దాం. So, like in olden days, how Rama and Lord Krishna took birth to come on earth to destroy the evil or the Rakshas. Basically they came to earth to destroy the evil. And similarly, we took birth to spread the awareness of the meditation, to spread the basically to have create the awareness with everyone to become more in the divine, the spiritual path. So we have to bring everyone in the spiritual path. That's our task. Yes. మరి వచ్చే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడో చూడడమే కాదు, మన ఇంట్లోనే ఏదైనా వుడ్ వర్క్ చేయించుకోవడానికి తెచ్చుంటాం, కొంత వుడ్ మిగిలిపోతుంది, అలాగే పెట్టేసి ఉంటాం. రోజు దాన్ని చూడటము, అది కాళ్ళకి తగిలేటట్టుగా మనం ఉంటూ ఉంటుంది. అలా తిరిగి తిరిగి మనం అలా వుడ్డుని మన ఇంట్లో చూస్తున్నామంటే కూడా మనం కొన్ని విషయాన్ని సాక్రిఫైస్ చేయడం అనే దాని వల్లనే, అది గుర్తు చేయడం కోసమే మనకి ఇలాంటివి జరుగుతాయి. So sometimes after the cut, whatever that woodwork has been done, some woodwork must, if it has been left, that means if it gives us the reminder, constant reminding that you are lacking somewhere, you're not doing your part, you're not sacrificing everything. You're not following the sacrificing path. So it keeps reminding us that you need to follow the sacrifice path. ఇప్పుడు మన ఇందరి ఇంట్లో ఒక డోర్ ఉంది, ఒక విండో ఉంది, కార్ట్ ఉంది, ఒక సోఫా, ఇవన్నీ వుడ్డుకు సంబంధించిన ఏది మనం చూస్తున్నాము మరలా మరలా అని అంటే మనకి అది గుర్తు చేస్తోంది మనం కూడా కొన్ని విషయాలని వదులుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్ని మనం సమయమో వాక్కో ఒక 10 రూపాయల మనీనో ఏదో ఒకటి మనం సొసైటీ కోసం వదులుకోవాల్సింది ఉంటుంది అని గుర్తు చేస్తుంటుంది మనకి. So when we look at the furniture around the house, it keeps us reminding that you are not providing. When you're not serving to the society, you're not sacrificing. Like sometimes you have to give donation. So you need to do your part to the society. So you need to sacrifice some of the things that you should be able to do sacrifice to the society. And
in any way, in monetary or instrument or some way, in donation form or some other way, you need to do the sacrifice. ప్లాంట్ కింగ్డమ్ నుంచి మనం 2 రకాలు నేర్చుకున్నాం. మనం హ్యాపీగా ఉంటూ పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంచడం ఒకటైతే, మనది కొన్ని వదులుకొని కూడా పక్కన వాడి హ్యాపీనెస్ కోసం వర్క్ చేయడం. ఈ 2 దాని క్వాలిటీస్. So through the plant kingdom, we learned two things, like, we should be happy and we should make others happy. And from the dead plant, we learn the sacrifice. So we need to, by doing the things what we're supposed to, and sometimes we have to sacrifice to the community also. నెక్స్ట్ థర్డ్ వన్ యానిమల్ కింగ్డమ్. So now the third one is the animal kingdom. ఎస్, అసలు చిన్న చిన్న యానిమల్స్ నుంచి పెద్ద పెద్ద యానిమల్స్ వరకు మనకి చాలా సార్లు మనం ఒక జూకి వెళ్ళి చూడటం, మన డ్రీమ్స్ లో రావడం, మన ఒక టీవీలో చూడటం, ఎవరైనా దాని గురించి చెప్పడం, ఇలా ఏదైనా ఒక నేమ్ రిపీటెడ్ గా 1కి 2 సార్లు 3 సార్లు మనం విన్నాము అంటే ఖచ్చితంగా ఆ యానిమల్ నుంచి మనం కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవాలి అని అర్థం. So if we happen to see animals, like a small animals to big animals, anything that you come across while watching TV or through some other conversation, if you happen to keep listening to those things, that means you need to learn those qualities from the animals. సోల్ జర్నీలో భాగంగా ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు ఒక ఫస్ట్ క్లాస్, ఒక 5th 10th, ఒక +2, దాని తర్వాత అలా కొద్ది కొద్దిగా ఎలా ఎదుగుతాడో, ఈ సోల్ కూడా మట్టి, రాళ్ళు, కొండలు, బండలుగా ఉండి నెమ్మదిగా ఏంటి అలాగే నేను ఉండిపోయానే, నేను మూవ్ అయితే బాగుండని చెట్లుగా, వన్ సైడ్ అలాగే స్టాటిక్ గా ఉంటుంది, వన్ సైడ్ మూవ్మెంట్ ఉండేటట్లుగా చెట్లుగా ఉంటాం. అక్కడి నుంచి జంతువులుగా మారుతాం. So, like the kid, how the kid grows from child, like from one grade to the upper grade, until upper grade. Similarly, the soul also evolved from sand, stone, crystals, and then the plant, and then the animal kingdom. So from static to movement. So it evolves from the static to movement. So that's how it evolves from mineral kingdom, the plant kingdom, to the animal kingdom. Mineral kingdom complete static, plant kingdom half static and half moving, animal kingdom complete movement. Okay. Yeah. Step by step evaluation. Okay. So 10% is the mineral kingdom, 10% is the plant kingdom. Plant kingdom can be both static or sometimes movement, but the animal kingdom is completely movement. ఎస్, యానిమల్ కింగ్డమ్కి వచ్చేసరికి దానికి నేనేదో చేయాలి, ఎవరికైనా నేను ఏమైనా చేయాలి అనే భావన ఎప్పుడు వస్తుందో, ఆ భావనతో తను మూవ్మెంట్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ అయ్యే విధంగా ఒక యానిమల్ కింగ్డమ్ గా తయారవుతుంది అనమాట ఈ సోల్. So the soul thinks about, okay, I have to do something to the community. So when that thought arises, so it moves from one place to another, and that's how the animal kingdom, and that's how the movement happens in the animal kingdom. ఎస్, మరి గమనం అంటాం. గమనం అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్మెంట్, అంటే ఒక ప్లేస్ మారకపోయినా, ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి మారకపోయినా, ఇలా ఏవి మారకపోయినా కూడా, మన అలవాట్లు మార్చుకోకపోయినా మనకి యానిమల్ కింగ్డమ్ నుంచి ఎప్పుడు నెగటివ్ గా వస్తుంది అనమాట. So if we are in the static way, like, if we are not moving from one place to another, if we are not doing things that we are supposed to do, then you get the negative feelings from the animals. That means you have to learn that those qualities to move forward. ఇప్పుడు చూడండి, మన ఓన్ హౌస్ ఉంది అని చెప్పి మనం ఒక చోట ఉండిపోతాం, మనకు ఒక ట్రాన్స్ఫర్ వస్తుంది, దూరంగా వెళ్ళాలి, ఇక్కడ నుంచి చాలా జర్నీ చేస్తాము, ఈ ఓన్ హౌస్ లో సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం అలా ఉండిపోతాం. కానీ అలా ఉండకూడదు. ఎక్కడైనా మనం ఒక చోట ఉన్నప్పుడు నెగటివ్ గా మనకి ఏదైనా చాలా ఇబ్బందులు వస్తున్నాయంటే ఇమీడియట్ గా ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అయిపోవాలి మనం.
So what happens is when we are in the house and we experience a lot of negativity, but still we continue doing that. So instead of that, if you happen to know that there are so many disturbances coming in the house, you need to immediately shift to a different place. In that way, we try to accommodate. We try to adjust also. So we should not stay at one place. We have to once we get these indications, we have to move to a different place. ఎస్. ఇప్పుడు చూడండి, ఒక ఆవు ఏదో ఒక ఎనిమల్, ఒక డాగే కావచ్చు, ఏదైనా ఒక క్యాట్ కావచ్చు, మన దగ్గర అలవాటైన ఫుడ్‌కి వచ్చి మన దగ్గర అలా ఉండిపోదు. చూస్తుంది కొద్దిసేపు. ఓకే. వీళ్ళేం పెట్టలేదని ఇంకో చోటికెళ్తుంది. ఆహారం వెతుక్కొని వెళ్తుందే గానీ, ఒకే చోట అలా ఆగిపోదది. దాని జర్నీ నెక్స్ట్ ఏంటి? ఎక్కడ వెతకాలి? నేనెక్కడ తినగలనా? ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ వెళ్తుంది గానీ ఆగదు. So, like animals, even though you feed those animals every day, sometimes it looks for okay. Here I'm getting. If I don't get it here, I need to search for somewhere else. So it keeps on searching until it finds it keeps on searching for the food. It doesn't stay at one place. యెస్. So, ఆ ప్లేస్ మార్చడం వల్ల మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటాం మనం. ఎప్పుడైతే మనం వెళ్ళకుండా అలా ఉండిపోతే అక్కడ మిస్ అయిపోతాం కాబట్టి ఆ లెర్నింగ్ మిస్ అవుతామని ఈ సోల్ ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసి నువ్వు ఇక్కడి నుంచి మూవ్ అయిపో అని చెప్తుంది మనకి. So what we learn from that is like from going from different places, we learn a lot of things from the people. So that's why we have. If we don't do that, then we get this negativity that any negative experience that means that it reflects that okay you need to move from this place to another place. So we need to act on that when we get when we get those situations. ఎస్. దీనికి ఒక ఇది చెప్తాను. వర్టిగో కంప్లైంట్ అని ఈ మధ్య చాలా మందికి కంప్లైంట్ ఎక్కువైపోయింది. ఏంటి ఆ వర్టిగో కంప్లైంట్ అంటే కళ్ళు తిరుగుతున్నాయని చెప్తారు వాళ్ళు. కళ్ళు తిరుగుతూనే ఉంది. లేస్తే అలా పడిపోతానేమో అని ఫీలింగ్ కలుగుతా ఉంటుంది. నాకు కళ్ళు తిరుగుతుంది. డాక్టర్ దగ్గరికెళ్తే రిపోర్ట్స్‌లో ఏమీ అనిపించదు. కానీ వీళ్ళకైతే కళ్ళు తిరిగినట్లుగా ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. So a lot of people nowadays complain about vertigo, even though they are going around, but they are stable, but still they feel like their whole her head is paining. So they complain a lot. Say so. Yeah, a lot of people. I mean, there's a particular significance about that vertigo that we need to learn. దీనికి ఏంటి రీజన్ అని వెళ్తే స్పిరిచువల్‌గా ఇప్పుడు చూడండి, కాక్రోచెస్ మన ఇంట్లో ఉండే కాక్రోచెస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మనకు కనిపిస్తుంటాయి. మళ్ళీ ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు ఈ కాక్రోచ్ లెర్నింగ్ అంటాం. ఈ యొక్క వర్టిగోకి కాక్రోచ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అన్నమాట. అసలు ఏంటి కాక్రోచ్ లెర్నింగ్ అనేది చూద్దాం. So when you have vertigo, you come across cockroaches all the time. So there's a link between vertigo and cockroaches. So we're going to learn about them. యెస్. కాక్రోచ్‌కి ఉన్నటువంటి ఇది యాంటెన్నా అంటారు, లేదా దాన్ని యాంటెనాస్ అంటారు. Yeah, వాటికున్నటువంటి antenna నే అంటారు. అవును. Yeah. అంటారు. ఆ యాంటెన్నా ఏం చేస్తుందంటే అది ఒక స్టవ్ దగ్గరకొచ్చిందనుకోండి, దానికుండే ఒక యాంటెన్నా దీనికి చెప్తుంది కాక్రోచ్‌కి ఇక్కడ చాలా వేడిగా ఉంది. నువ్వు అక్కడికెళ్తే కాలిపోతావు అని చెప్తుంది. వెంటనే దాని మాట విని వెనకొచ్చేస్తుంది. So when you see cockroaches, I mean, when you're cooking something, and if the cockroach comes, then it kind of tells you that don't go near. You will get burnt. So then when you listen to that, then it disappears. వాటర్ దగ్గరికెళ్ళిందనుకో, వాటర్ ఉన్నాయక్కడ, నువ్వు అక్కడికెళ్ళొద్దు. వాటర్ దగ్గర నుంచి వెళ్ళు. అలా దానికున్నటువంటి యాంటెన్నాస్ ఎప్పటికప్పుడు దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అది చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి దీని జర్నీ చేసుకొని దాన్ని కాపాడుకుంటూ జీవితం సాగిస్తుంది. So when it goes near the water, it kind of tells you that don't go near the water, you get drowned or so. So and then it try to protect itself. So that's how it kind of learns from itself their experiences, and then goes try to adjust herself according to surroundings. మనమందరం కూడా చిన్నప్పుడు అమ్మ దగ్గరుండి, అమ్మ దగ్గర పాఠాలు, స్కూల్‌కెళ్ళాక స్కూల్ పాఠాలు, జాబ్‌లో కొలీగ్స్‌తో పాఠాలు, పెళ్ళయ్యాక వైఫ్ ఫ్యామిలీ, హస్బెండ్ ఫ్యామిలీతో పాఠాలు, ఇలా ఎప్పటికప్పుడు మన పొజిషన్ మారుతూ మన పాఠాలు రకరకాలుగా నేర్చుకుంటూ ఉంటాం. So when it goes near the water, it kind of tells you that don't go near the water, you get drowned or so. So and then it try to protect itself. So that's how it kind of learns from itself according to surroundings. మనమందరం కూడా
So, like we are growing up in the school, we learn certain things, certain teachings, and similarly, going when you get married, when yeah. So, from childhood to the married life, and everywhere you keep learning new stuff, and then that's how we try to evolve ourselves according to the situations. Yeah. ఆ లెర్నింగ్ ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచి. మన చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం మనం ఎప్పటికప్పుడు. So we actually learn things from the community, from the people around us. We try to learn from the people all the time. So మనము ఒక ట్రాన్స్‌ఫర్ వచ్చినా ఎక్కడికి వెళ్ళకుండా, మన ఇంట్లో సఫరింగ్ ఉన్నా ఎక్కడికి ఇల్లు మార్చకుండా, అలా ఉండిపోయామంటే స్టాటిక్‌గా, అప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మిస్ అవ్వడం వల్లనే, ఈ వర్టిగో కంప్లెయింట్ అనేది మన దగ్గరకొస్తూ ఉంటుంది. okay. So if we get a transfer, if we get, and when we get the transfer, if we get something, if we don't take up that job, transfer job, then what happens is then you get the vertigo, meaning that you haven't learned whatever that experience that you were supposed to learn when you move from this place to another place. So you lack that experience. So that's why you got this disease in the form of the vertigo as a form of disease into your body. మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా హస్బెండ్, వైఫ్ వాళ్ళ దగ్గర నుంచి మంచి క్వాలిటీస్ ఏవన్నా ఉంటే మనం నేర్చుకోవాలి. వాళ్ళలో ఏవైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే మనలో ఆ బ్యాడ్ క్వాలిటీస్ లేకుండా ఉందా లేదా అని చెక్ చేసుకోగలగాలి. ఇలా కొలీగ్స్ దగ్గర కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి. మన నెయిబర్స్ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. So we learn from everyone, from the family, husband family, and even the colleagues and even the neighbors. So if we have anything, if we see anything negative, that means we have to implement their positive qualities in us. So in that way, we try to balance ourselves. యెస్. అలా మనం ఎవరి దగ్గర నుంచైనా మిస్ అయినప్పుడు, నువ్వు ఆ పాఠం నేర్చుకో అని చెప్పడం కోసమే మనకి ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఎలాగైతే కాక్రోచ్ అదేదైతే చెప్తుందో దాని వెంటనే ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయ్యి తన్ను తాను ఎలా కాపాడుకుంటుందో, మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గుణాలు నేర్చుకొని, మన లైఫ్‌ని మనం హ్యాపీగా లీడ్ చేసుకోవాలి. So just like cockroaches, whenever it gets indication, it tries to protect itself. Similarly, we have to learn from others, from the neighbors, from the community, from everyone. We need to learn and then try to implement those qualities in us. యెస్. తక్కువ స్థాయి అంటే చిన్న చిన్న జంతువులు ఏవైతే ఉన్నాయో, ఆ జంతువులు మన కలలో గనక కనబడడం జరిగితే, మనం ఇంకొద్దిగా బాగా మనల్ని మనం అందరి దగ్గర నుంచి నేర్చుకోవడం, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్‌కి మారడం, అలాగే ఉండిపోకూడదు. రకరకాల పొజిషన్‌లో మనల్ని మనం మార్చుకుంటూ, కొత్త కొత్త పాఠాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి మనం. Say like from this lower level of the animal kingdom, if we happen to see them, then we need to adapt those qualities, and then we have to keep positioning. We have to keep changing our positions until we learn all those qualities. And so we should not stay at one place. We should always keep learning. We have to always keep changing our positions to learn new things. ఇంటలెక్చువల్ లెవెల్‌లో ఉండే యానిమల్స్ ఏవైతే పెద్దవి టైగర్, లయన్, ఎలిఫెంట్ ఇలాంటి పెద్ద పెద్ద యానిమల్స్ ఏవైనా మన దగ్గరకొచ్చాయి. వాటి సంబంధించినవి తిరిగి తిరిగి మన దగ్గరకొస్తున్నాయంటే పర్టిక్యులర్ క్వాలిటీస్ ఉంటుంది. ఎలిఫెంట్ అనంగానే ఒక టెంపుల్‌లో చూడండి ఒక ఉత్సవం జరుగుతుంటే ముందు ఎలిఫెంట్ ఎళ్తుంటుంది. వెనక దేవుడు ఎళ్తూ ఉంటాడు. ఉత్సవం వెళ్తూ ఉంటుంది. అంటే యానిమల్‌కి అంత ఆధ్యాత్మిక స్పిరిచ్యువల్ క్వాలిటీస్ ఉన్నాయని అర్థం అన్నమాట. So if we happen to see bigger animals like elephant, lion, tiger, then that means you have to implement a quad. Like if you see elephant, elephant is a spiritual animal. So when the procession is going on, so first the elephant goes and then the Lord, the chariot follows. So that's how. When that means that it has such an importance for the spirituality. The elephant is given such an importance to the spirituality. So we have to adapt those qualities. యెస్. అలాగే టైగర్ అంటే స్కిన్ కంప్లెయింట్ రావడానికి మునుపు ఎవ్వరికైనా టైగర్‌కి సంబంధించి ఏదో ఒక వర్డ్ అయినా మనం వినడం జరుగుతుంది. స్కిన్‌కి, టైగర్ లెసన్‌కి అంత ఇంపార్టెంట్ ఉంది. ఒకసారి కాన్సెప్ట్‌లో చెప్పుకుందాం. అలాగే లయన్ మనం అనవసరమైన విషయాలు ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనకి లయన్ వస్తదిప్పుడు. లయన్ అనే వర్డ్ వినడము, టీవీలో 1 ఆర్ 2 టైమ్స్ ఒక యాడ్‌లో చూడటము జరుగుతుంది.
So if we happen to see tiger, that means we need to learn that king or the leadership qualities, or lion for the if you have, so we need to adapt those qualities in our life basically. Yes. అలా మనం నేర్చుకోవాల్సిన అనేక గుణాలు మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే మనం ఓకే చూడండి, ఒక యాంట్ తీసుకుందాం చిన్నది. యాంట్‌కి క్వాలిటీ ఏంటంటే హార్డ్ వర్కర్. ఎప్పుడు తను జర్నీ చేస్తూనే ఉంటది. తన వెయిట్ కంటే సో మెనీ రెట్లు ఉన్నటువంటి వెయిట్‌ని తీసుకెళ్తుంది. ఇలా చాలా హార్డ్ వర్క్ నేచర్. మనం గనక హార్డ్ వర్క్ నేచర్ లోపించినప్పుడు ఈ యాంట్‌ని మనం చూడడం జరుగుతుంది. So when we happen to see ants in our life, that means we need to adapt their quality. That is hardworking. So if we lack hard work, then we see ants in our life. So when we see those, immediately we know that we need to implement hard work in our life. అలాగే మనం ఏ గుణాలను కలిగి ఉన్నామో, మనం ఎలాంటి వాళ్ళమో, అటువంటి వాళ్ళు, అటువంటి యానిమల్స్, అటువంటి సిట్యుయేషన్సే తిరిగి తిరిగి మన దగ్గరకొస్తాయి. లైక్ అట్రాక్ట్స్ లైక్ లాగా నీవు ఏదైతే అయి ఉన్నావో నీ చుట్టూ ఉన్నవి కూడా అలాంటివే అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. So if we have qualities of certain animals, then we attract those animals. So that means like attract likes. That word. So we try to come across those things again and again, meaning that we have those qualities in our life, within us, basically. మన చుట్టూ కోపం ఉన్న వ్యక్తి ఉన్నాడు అంటే మనకు కూడా కోపం ఉండే తీరుతుంది. మనం ఐడెంటిఫై చేయకపోయినా మనకు కూడా ఏదో ఒక విషయంలో కోపం ఉంటుంది. అందువల్లే మన చుట్టూ ఉన్నవాళ్ళు కోపంతో ఉన్నవాళ్ళు ఉంటారు. So if we happen to have anger, if you come across some angry person, that means you have those qualities within you. So that's why you keep on, keep on meeting those people. So what you need to learn is you need to have a control of your life, how to control your anger in your life. మనం కనుక మారాము అంటే, మనం ఎంత పాజిటివ్ గా మనం మారే కొద్దీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా అలాంటి మార్పులు వచ్చి వాళ్ళందరిలో కూడా ఆ పాజిటివ్ క్వాలిటీస్ మనకు కనిపిస్తాయి. So when we adapt positive qualities in us, you actually attract others, and then you also see a positivity in them. So everywhere is a positive atmosphere. You spread that is so those positive vibes are carried everywhere. ఈ ఎనిమల్ సింబాలిజం అనేది మనము ఈ ఎనిమల్స్ కనిపించినప్పుడు వాటికి సంబంధించిన సింబాలిజం ఏంటి అనేదని మనం తెలుసుకోవాలి. దానికి ఎవరికైనా కావాలంటే ఎనిమల్ స్పీక్స్ అనే ఒక బుక్ కూడా ఉంది. ఎవరికైనా ఈ ఎనిమల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ బుక్ మనం చదవచ్చు. So if you have any animal things in your life, so then you can read the book Animal Speaks, where we can give to someone who has these animals coming in their life. You need to go deeper into that level. Then you can you can read the book and learn more about it. మనకి వాటి అవసరం ఏదైనా మనిషి కానీ, జంతువు కానీ, చెట్లు కానీ, వస్తువులు కానీ వాటి నుంచి మనకి ఏ అవసరం లేదు అన్నప్పుడు అవి మన దగ్గరికి రావు. అవి మన దగ్గరికి వచ్చాయి అంటే ఖచ్చితంగా వాటి నుంచి మనకు ఒక లెర్నింగ్ ఉంది అన్న విషయం మనం అందరం యాక్సెప్ట్ చేయవలసినదే. So anything that happens in your life, anything that comes in your life, that means you have to learn something from. If there's not no animals or if those experiences are not good, that means they're not for you. If anything comes in your life, that means you have to learn something from that. So you have to keep analyzing yourself. In other words. వన్ టైం కంటే మించి మన దగ్గరికి వచ్చిన ఏదైనా సరే మనం ఒక మాస్టర్ గా తీసుకొని అక్కడి నుంచి మనం లెసన్ నేర్చుకోవాలి అనేది మనం ఎప్పుడు తీసుకోవాల్సిన సిద్ధాంతం. So anytime any opportunity comes, then you need to learn from that, and that is the principle we need to follow every time. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇవాళ మనం ఒక 3 కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Masters. We learned today about 3 kingdoms: mineral, plant, and animal kingdom. Thank you. Thanks for giving me this opportunity. Thank you, Masters.